ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు అండగా నిలిచే క్రమంలో ఆంధ్రప్రదేశ్ గుడివాడ వాస్తవ్యులైన జె. నవీన్ గారు వారి భార్య పావని గారితో, వారి మామయ్య మోహన్ రావు గారితో, వారి సంతానంతో సహా విచ్చేసి మాధవ సేవలో ఉన్న అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని, మానవ సేవలో ఉన్న గొప్ప సేవానుభూతిని పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామి చెంత వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. వారి కుటుంబమంతటిపై స్వామివారి చల్లని చూపులు ఎల్లవేళలా ఉండాలని వేడుకుంటూ మూడు కన్నుల వానికి స్వయంగా జలాభిషేకం చేశారు. నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమః శివాయ. నమస్తు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శతమానం భవతు యథాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. దీర్ఘసుమంగళీ. కుటుంబమంతా నూతన శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై ఇటుకలు అందించారు. మానవ సేవలో భాగంగా సేవాశ్రమాన్ని సందర్శించి నవీన్, పావని దంపతులు వారి సంతానమైన ధనిష్క, సాయి వెంకట్ దర్శితులను భాగం చేస్తూ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానం నిమిత్తం వారికి తోచిన సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహాన్ని పొందారు. దూర ప్రయాణం చేసి మరీ ఈ పుణ్యప్రదేశానికి వచ్చిన ఈ పుణ్యమూర్తులను అనాథుల దీవెనలతో, ఆదిదేవుని ఆశీస్సులతో వారి లక్ష్యాలను చేరుకునేలా శ్రీ పుణ్యలింగేశ్వరుడు ఆశీర్వదించాలని, వారి సేవలను ఇలానే కొనసాగించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నార్మల్గా చూసేద్దాం అన్నట్టు వచ్చాము. ఫస్ట్ అక్కడ బయట పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. టెంపుల్కి సంబంధించి ఇటుకరాళ్ళు ఇచ్చాము, బాగా చేశారు. తర్వాత అభిషేకం చేసుకున్నాము. తర్వాత అక్కడ నుంచి ఇక్కడ ఆఫీస్కి వచ్చామండి. అనాథలు అంటే పేరెంట్స్ లేని వాళ్ళు, ఎవరు రిలేటివ్స్ చుట్టాలు లేని వాళ్ళని పెట్టుకొని ఫార్వర్డ్ అవుతూ ఉంటారు, డొనేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక డిఫరెంట్ ఏంటంటే పోలీసులే ఎక్కడెక్కడో ఉన్న అనాథల్ని, అంటే మెంటల్లీ రిటార్డెడ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, బట్టలు సరిగా లేకుండా, ఫుడ్కి సరిగా లేకుండా రోడ్ సైడ్ ఉండే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళంతటా వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పడం. ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ని ట్రీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచే ఎర్రగడ్డకి పంపించి వాళ్ళని ట్రీట్ చేసి, వాళ్ళు ట్రీట్ అయిన తర్వాత వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ పేర్లు వాళ్ళే చెప్పటం, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పటం. ఇక్కడ వచ్చేసి అటు మనం టెంపుల్కి డొనేట్ చేసినా, ఇక్కడ డొనేట్ చేసినా ఫైనల్లీ ఇక్కడ ఉన్న అనాథలే వాళ్ళకే చేరుతుంది ప్రతి రూపాయి కూడా. సో బాగా అనిపించింది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఒక 600 మెంబర్స్ ఉన్నారు, జెంట్స్ అండ్ లేడీస్ కూడా ఉన్నారు 200 మెంబర్స్. మేము వెళ్ళి విజిట్ చేసాము. ప్రజెంట్ మార్నింగే లెగిసి వాకింగ్ అవి చేయించటము, వాళ్ళకి 3 పూట్ల ఫుడ్ ఇవ్వటము. సో పూజలు చేసుకునే ఇంట్రెస్ట్, యాగాలు, హోమాలు అన్నీ జరుగుతున్నాయి. గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, ఇంకా చండీ యాగం, ఇట్లా పూజలు చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కూడా చక్కగా వచ్చి ఇక్కడే పూజ చేసుకున్నారంటే ఆ మనీ కూడా డొనేషన్ లాగా ఇక్కడికే వచ్చేస్తుంది. సో అటు మీకు పూజ చేసుకోవచ్చు, ఇటు వచ్చి వీళ్ళకి డొనేట్ చేసినట్టు కూడా హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది. మాకైతే బాగా అనిపించింది. సో అటు భక్తి ఉన్న వాళ్ళు, ఇటు సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఇద్దరికీ యూజ్ అవుతుంది. ఇక్కడే అట్టు పెట్టుకోవడం కాకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి
తర్వాత వాళ్ళని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి కలపడం, వాళ్ళ రిలేషన్స్కి కలపడం. ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ ఇళ్ళకి చేరారంటే చాలా చిన్న విషయం కాదు. పోలీస్ కూడా హెల్ప్ చేస్తారంట, వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే ఇక్కడ అడ్మిట్ చేయటం, మళ్ళీ వాళ్ళ ఎంక్వైరీ చేసి వాళ్ళకంతా ఫుడ్, బెడ్, క్లోతింగ్, మెడికల్ కేర్ అన్నీ చేసి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పడం అనేది చాలా గ్రేట్. నాకైతే బాగా అనిపించింది. ఫర్దర్గా నేను కూడా మళ్ళీ విజిట్ చేయాలని అనుకుంటున్నాను. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము, రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.